నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. మెగా వారసుడిగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినీ పరిశ్రమలో గ్లోబల్ ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు. ప్రజెంట్ శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ మూవీ కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇక బుచ్చిబాబుతోనూ మరో సినిమా ఓపెనింగ్ అయిపోయింది కాబట్టి సెట్స్ పైకి ఎంట్రీ ఇవ్వడమే తర్వాయి. 2012లో చరణ్ ఉపాసన పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గత సంవత్సరం ఈ దంపతులకు పన్నంటి బిడ్డ పుట్టక క్లింకారా అని పేరు పెట్టారు. ఇటీవల తమ గారాల పట్టి క్లింకారా ఫస్ట్ బర్త్డేను కూడా ఉపాసన రామ్ చరణ్ దంపతులు ఫ్యామిలీతో కలిసి గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం చెర్రీ ఉపాసన ఆస్తులకు సంబంధించిన ఓ గాసిప్ నెట్టింటా చక్కర్లు కొడుతోంది. దంపతులు ఇద్దరిలో ఆస్తులు ఎవరికి ఎక్కువ ఉన్నాయనే విషయంలో సరదాగా మాట్లాడుకుంటుండగా ఇద్దరి మధ్య చిన్నపాటి వివాదం చెలరేగిందట. దీంతో వీరిద్దరూ కలిసి ఓ నిర్ణయానికి వచ్చారట. తమలో ఇద్దరి పేరు మీద సమానంగా కాకుండా ఎవరికి ఎక్కువ ఆస్తి ఉంటే వారు ఆ ఎక్స్ట్రా ప్రాపర్టీని తమ గారాల పట్టి క్లింకారా పేరు మీద సపరేట్ అకౌంట్ తీసి అందులోకి ట్రాన్స్ఫర్ చేయాలని నిర్ణయించుకున్నారట. ఇక ప్రాపర్టీ విషయానికి వస్తే రామ్ చరణ్ ఉపాసన ఇండియాలోని అత్యంత ధనిక సెలబ్రిటీ జంటలలో ఒకటిగా చెప్తారు. ఈ స్టార్ కపుల్ పేరు మీద ఇద్దరికి కలిపి ఇప్పటికిప్పుడు 2500 కోట్ల రూపాయలకు పైగా ఆస్తి ఉండగా వ్యక్తిగతంగా ఉపాసన పేరు మీద 1130 కోట్లు, రామ్ చరణ్ పేరు మీద 1000 కోట్ల ఆస్తి ఉన్నట్లు సమాచారం. అంటే రామ్ చరణ్ కంటే ఉపాసన పర్సనల్ ప్రాపర్టీ 130 కోట్లు అధికంగా ఉంది. ఇద్దరికీ సమాన ఆస్తి ఉండాలంటే తన పేరు మీద ఉన్న అదనపు ఆస్తి 130 కోట్లను ఉపాసన క్లింకారా పేరు మీదకు బదలాయించాలి. కానీ తగాదాలో జరిగిన నిర్ణయం మేరకు ఉపాసన ఈ అదనపు ఆస్తిని ఇంకా తన పేరు మీదే ఉంచుకుందట. పైగా క్లింకారా పేరు మీద ఉన్నా తన పేరు మీద ఉన్నా ఒకటేనంటూ చెర్రీని ఉపాసన దంపతులు దబాయిస్తోందట. దీంతో వదినమ్మ అన్నయ్య కంటే కాస్త పై స్థాయిలో ఉండాలనే అలా చేస్తోందంటూ చెర్రీ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఎంతవరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త నెట్టింటా చక్కర్లు కొడుతోంది. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.